అస్మద్గురుభ్యో నమః. శ్రీమాత్రే నమః. పరమేశ్వరుని దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఆషాఢ మాసం వస్తుంది. రేపు 26వ తారీఖు నుంచి జూలై 24వ తారీఖు దాకా ఆషాఢ మాసం ఉంటుంది. ముఖ్యంగా ఈ ఆషాఢ మాసం కోరికలు తీర్చే మాసం. చాలా పవర్ఫుల్. అంటే అమ్మవారి యొక్క అనుగ్రహం సంపూర్ణంగా ఉండే మాసం ఏదైనా ఉంది అంటే అది ఆషాఢ మాసమే. అందులోనూ కూడా గ్రామ దేవతలకి ఎక్కువ పట్టుంటుంది ఆషాఢ మాసంలో. అందుకని మీ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ దేవత గుడికి ఖచ్చితంగా వెళ్ళండి. అలాగే మీ ఇంటికి కనుక ఎవరైనా దేవత కులదేవత కనుక ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి మొక్కులు తీర్చుకోండి. అందులో చాలా పవర్ఫుల్ అనమాట. సరే, ఈ 9 రోజులు మనకి వారాహి నవరాత్రులు జరుపుకుంటాం. అయితే ఆషాఢ మాసంలో మనం ముఖ్యంగా చేయవలసిందేంటి? ఏ పనులు చేస్తే మన కోరికలు నెరవేరుతాయి? కోరికలు తీర్చే మాసంగా ఆషాఢ మాసాన్ని చెప్పుకుంటాం కదా. మరి మన మనసులో ఉన్నటువంటి కోరికలు ఎలా తీరుతాయి? ఏ మంత్రం జపించాలి? ఆషాఢ మాసానికి కూడా ముఖ్యమైనటువంటి ఒక మంత్రం ఉంది. ఆ మంత్రాన్ని పట్టుకోవాలన్నమాట. అది ఏ మంత్రం? ఇలాంటివన్నీ కూడా మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. ఆషాఢ మాసం భార్యాభర్తలు బ్రహ్మచర్యం చేయాలి ఒక చోట ఉంటే కనుక. అందుకనే సామాన్యంగా భార్యాభర్తలు ఇద్దరిని కూడా, అంటే కొత్తగా పెళ్ళైన దంపతులని ఒకే చోట ఉండద్దు అంటారు ఆషాఢ మాసంలో. ఖచ్చితంగా ఆడపిల్ల పుట్టింటికి వెళ్ళే తీరాలి. ఆషాఢ మాసంలో గర్భం దాల్చడానికి అనువైన మాసం కాదు. ఎందుకంటే ఆషాఢ మాసంలో గర్భం దాల్చామనుకోండి, పురుడు వచ్చేసరికి మంచి ఎండలు వస్తాయి. ఆ మంచి ఎండలన్నవి పుట్టే శిశువు మీద ప్రభావితం చూపిస్తాయి. అందుకని చెప్పి వీలైనంత వరకు భార్యాభర్తలు కొత్తగా పెళ్ళైన వాళ్ళు దూరంగా ఉండాలి. అలాగే పోనీ అత్తగారు కోడలు కలిసి ఉన్నారనుకోండి, వాళ్ళిద్దరి మధ్యలో కూడా గొడవలు వచ్చేస్తాయి. ఈ ఆషాఢ మాసంలో శుభకార్యాలు ఏమీ చేయకూడదు. శూన్య మాసం అంటారు. పెళ్ళిళ్ళు, పేరంటాలు, లేకపోతే గృహప్రవేశాలు, శంకుస్థాపనలు, కొత్త వ్యాపారాలు ప్రారంభించడం, కొత్త నిర్ణయాలు తీసుకోవడం ఇవేమీ చేయకూడదు. కానీ బారసాల, అన్నప్రాసన ఇలాంటి చిన్న చిన్నవి ఉంటాయి కదా, అక్షరాభ్యాసం అలాంటివి చేసుకోవచ్చు. ఇబ్బంది ఏం లేదు. అంతే. మళ్ళీ పుట్టు వెంట్రుకలు, చెవులు కుట్టించడం అలాంటివి చెయ్యరు. శూన్యమాసం కదా. కొంతమంది ఇంటి ఆనవాయితీకి అవేమీ పట్టింపు లేకపోతే అవి కూడా చేసుకోవచ్చు. మరి ఈ ఆషాఢ మాసంలో ముఖ్యంగా మునగాకు పప్పు తినాలి. నేరేడు పళ్ళు తినాలి. కానీ బెండకాయ కానీ, ఉల్లి, వెల్లుల్లి కానీ ఎట్టి పరిస్థితిలోనూ తినకూడదు. అవి ఈ మాసానికి శరీరానికి మంచి చేయవన్నమాట. అందుకు దూరంగా ఉండాలి. ఈ ఆషాఢ మాసంలో ఆడపిల్లలు ఖచ్చితంగా గోరింటాకు పెట్టుకోవాలి. చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా. వీలైతే మగవాళ్ళు కూడా పెట్టుకోవచ్చు. ఎందుకంటే కోను కాదు, మామూలుగా శుద్ధమైనటువంటి సాంప్రదాయమైన గోరింటాకుని మాత్రమే రుబ్బుకుని పెట్టుకోవాలి. దానివల్ల ఏమవుతుంది అంటే మన శరీరంలో ఉన్నటువంటి వేడంతా పోతుంది. మన శరీరంలో ఏదైతే చెడు ఉందో ఆ చెడంతా కూడా లాగేస్తుంది అనమాట గోరింటాకు. దానివల్ల అదంతా బయటికి పోతుంది. ఈ ఆషాఢ మాసం ఈగలకి చాలా ఎక్కువ ప్రాముఖ్యం. ఈగలు వచ్చేస్తూ ఉంటాయి. అందుచేత ఇల్లు ఎప్పుడూ కూడా సాల్ట్ వాటర్తో మాప్ పెట్టుకోవాలి. దానివల్ల ఒకటేమో ఈగలు రావు, ఇంకొకటి ఏంటంటే ఇంటికి ఉన్నటువంటి నెగిటివ్ ఎనర్జీ ఏదైతే ఉందో అదంతా కూడా పోతుంది. ఇంకొకటి, ఈ ఆషాఢ మాసంలో గడపలకి పసుపు రాసుకోవడం, గడప ఎప్పుడు కూడా పచ్చగా ఉండడం చేయాలి. ఇది దేవతల మాసం అని చెప్పుకున్నాం కదా. దేవతల యొక్క దృష్టి ఈ ఆషాఢ మాసం అంతా కూడా ఉంటుంది. ఇక్కడ సంచరిస్తూ ఉంటారు. అందులో గ్రామ దేవత గ్రామం అంతా తిరుగుతూ ఉంటారు. ఆ అమ్మవారి యొక్క కనుదృష్టి మన ఇంటి మీద పడితే మన ఇంటి సౌభాగ్యం నిలుస్తుంది. మన ఇంట్లో వాళ్ళందరూ ఆరోగ్యంగా ఉంటారు. మన ఇంటికి ఉన్నటువంటి దరిద్రాలన్నీ పోతాయి. అలా పడాలి అంటే ఇల్లంతా కూడా పచ్చగా, గుమ్మం అంతా కూడా, ప్రధాన ద్వారం ఎప్పుడూ కూడా పచ్చగా కళకళలాడుతూ ఉండాలి. ఆషాఢ మాసంలో మరీ ముఖ్యంగా భోజనం చేసేటప్పుడు డైనింగ్ టేబుల్ని కూడా వాడకుండా నేల మీద కనుక కూర్చుని భోంచేస్తే ఆ ఇంట్లో ధనధాన్యాలకి లోటు ఉండదుట. ఈ ఆషాఢ మాసంలో ఆర్థిక సమస్యలతో ఎవరైతే బాధపడుతూ ఉంటారో వాళ్ళు రేపు పాడ్యమి మొదలుకొని ప్రతిరోజు సాయంకాలం అమ్మవారి చిత్రపటం ముందు నెయ్యి దీపం వెలిగించండి. 5 ఒత్తులతో వెలిగించండి. 2 దీపాలు పెట్టుకుంటే శ్రేష్టం. 2 దీపాలు పెట్టుకోలేకపోతే ఒక్క దీపంలోనే 5 ఒత్తులు వేసుకుని వెలిగించండి. విపరీతమైనటువంటి అప్పు సమస్యలతో బాధపడేవారు కొబ్బరి నూనెతో దీపం వెలిగించండి. మామూలు సమస్యలతో బాధపడేవారు మీరు ఇష్టం, మీ ఓపిక ఆవు నెయ్యి కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేయొచ్చు అమ్మవారి చిత్రపటం ముందు. దీపారాధనని లక్ష్మీదేవి చిత్రపటం ముందు కానీ, దుర్గాదేవి చిత్రపటం ముందు కానీ, లలితా త్రిపుర సుందరి అమ్మవారు, గౌరీదేవి మీ ఇష్టం. మీ ఇంట్లో అమ్మవారి చిత్రపటమే లేదు అనుకుందాం,
పసుపు ముద్ద తీసుకోండి. పసుపు ముద్దని అమ్మవారి స్వరూపంగా భావిస్తాం కాబట్టి పసుపు ముద్ద చేసి చక్కగా బొట్టు పెట్టి ఆ పసుపు ముద్ద గౌరీ స్వరూపంగా ఉన్నటువంటి ఆ పసుపు ముద్ద దగ్గర ఆ గౌరీదేవి పసుపు గౌరీ దగ్గర దీపారాధన చేసుకోవచ్చు. తులసీదేవిని పూజించడం మర్చిపోవద్దు. ఖచ్చితంగా సాయంకాలం లోపల ఒక దీపం పెట్టినా బయట తులసి కోట దగ్గర ఒక దీపారాధన చేసి తులసి కోటకి నమస్కారం చేసుకోండి ఖచ్చితంగా. అలాగే ప్రతి శనివారం కూడా రావి చెట్టు దగ్గరికి వెళ్ళి రావి చెట్టుకి పచ్చి పాలు పోసి రావి చెట్టు కింద దీపారాధన చేసి రావి చెట్టు చుట్టూతా ప్రదక్షిణ చేయండి. అది ఉదయమైనా చేయొచ్చు, సాయంకాలమైనా చేయొచ్చు. ప్రతి శుక్రవారం కూడా అమ్మవారికి గులాబీ పూలమాల కానీ ఎర్ర గులాబీలు లేదా ఎర్ర మందారాలు ఎరుపు పూలతో పూజ చేయండి. అది కూడా సాయంకాలమే గుర్తుపెట్టుకోండి. ఈ ఆషాఢ మాసం అంతా కూడా ముఖ్యంగా ఆషాఢ నవరాత్రులు, గుప్త నవరాత్రులు అని చెప్పుకుంటాం కదా. గుప్త నవరాత్రులు ప్రతి ఏడు నియమనిష్టలుగా మేము చేసుకుంటున్నామండి, మాకు చాలా బాగుంది, మా ఇంట్లో చేస్తాము, ఏ మాత్రము కూడా అశౌచం ఉండదండి అనుకునే వాళ్ళు మీరు ఎలాగైతే పాటిస్తున్నారో విధి విధానాలు అలా పాటించండి. ప్రత్యేకంగా వారాహి అమ్మవారి చిత్రపటం ఉండాలని ఏమీ లేదు. ఏ అమ్మవారి చిత్రపటం అన్నా ఉన్నా సరే, లేకపోతే మనం చేసే దీపారాధనలోనే అమ్మవారి స్వరూపాన్ని చూసుకుంటూ భావిస్తూ అమ్మవారికి నమస్కారం చేసుకోవచ్చు, ద్వాదశ నామాలు చేసుకోవచ్చు. ఏ నామము మీకు రాకపోతే ఓం శ్రీమాత్రే నమః, ఓం ఐం హ్రీం శ్రీం శ్రీమాత్రే నమః అని విడవకుండా మీరు ఎంతసేపు చేయగలిగితే టైం పెట్టుకోండి. 108, 10, 12 అవద్దు. మీరు 5 నిమిషాలు చేయగలరా, 10 నిమిషాలు చేయగలరా, టైం ప్రకారం మీరు చేయండి. మీరు చేసినంత సేపు చేసి నమస్కారం చేసి ధూపదీప నైవేద్యాలు ఇచ్చేసి దండం పెట్టుకుని బయటకు వచ్చేయండి. ఇలా కనుక చేస్తే మీ ఇంటికి ఉన్నటువంటి అన్ని రకాలైనటువంటి బాధలు దూరం అవుతాయి. లోకా సమస్త సుఖినో భవంతు. మరొక అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు నమస్కారం.